ప్రతి ఒక్కరు హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది, రోజుకి బంచ్ ఆఫ్ హెయిర్ వచ్చేస్తుంది, లేదా ఒక 50 హెయిర్ ఊడిపోతుంది, లేదా 30 హెయిర్ ఊడిపోతుంది అని అంటూ ఉంటారు. ఇది నార్మల్ హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. 30-50 అనేది నార్మల్ హెయిర్ ఫాల్. బట్ ప్రతి ఒక్కరు ఏంటంటే భయపడుతుంటారు అన్నమాట, నాకు హెయిర్ ఊడిపోతుందేమని. అందుకే నేను హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హెయిర్ ఎలా వస్తుంది, ఎలా ఊడిపోతుంది, మళ్ళీ రీసైకిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి. ఇది గ్రోత్ సైకిల్. గ్రోత్ సైకిల్లో 3 phases ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఎనాజన్ ఫేజ్, కెటాజన్ ఫేజ్ అండ్ టెలోజన్ ఫేజ్ అంటాం అనమాట. ఎనాజన్ ఫేజ్లో ఏంటంటే మనకి హెయిర్ రూట్కి కంటిన్యూస్గా నరిష్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో హెయిర్ గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇది మినిమం 2 to 6 years కంటిన్యూస్గా హెయిర్ ఎదుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఎన్ ఫేజ్, ఎనాజన్ నుంచి ఎండింగ్ ఫేజ్లో కెటాజన్ ఫేజ్ అంటాం అనమాట. ఇది డెర్మల్ పాపిల్లా. అంటే డెర్మల్ పాపిల్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ నుంచి డిటాచ్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందో సో మనకి హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. ఇంకా దీన్ని ట్రాన్సిషన్ ఫేజ్ కింద కన్సిడర్ చేస్తాము. ఇది మినిమం 2 weeks ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే కెటాజన్ ఫేజ్ ఎండ్ అవుతుందో టెలోజన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఈ టెలోజన్ ఫేజ్లో ఏంటంటే మనకి సెకండరీ జర్మ్ అనేది ఫామ్ అవుతుంది. సెకండరీ జర్మ్ ఫామ్ అయినప్పుడు ఎగ్జిస్టింగ్ రూట్ అనేది రిమూవ్ అయిపోతుంది. హెయిర్ రూట్ అనేది రిమూవ్ అయిపోయి సెకండరీ జర్మ్ అంటే సెకండరీ బడ్ అనేది లోపల నుంచి హెయిర్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ప్రతి ఒక్కరికి ఏంటంటే హెయిర్ ఊడిపోతుంది, బట్ మళ్ళీ హెయిర్ వస్తుంది. సో దీనికోసం ప్రతి ఒక్కరు భయపడి అపోహపడి హెయిర్ ఊడిపోతుందని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. హెయిర్ ఊడిపోతుందని స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. కామన్గా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు అనమాట, హెయిర్ రోజు ఒక 30 ఊడిపోతుంది, 50 ఊడిపోతుందని. ఇది నార్మల్ హెయిర్ ఫాల్. అమెరికన్ అకాడమీ వాళ్ళు ఏంటంటే స్టడీ చేసి మినిమం 50 to 100 హెయిర్స్ పర్ డేలో ఊడిపోవచ్చు. అది కూడా నార్మల్ హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేసుకోవాలని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు.